టొమాటో కన్నీరు పెట్టిస్తోంది. 3 నెలల క్రితం సెంచరీ కొట్టిన టొమాటో ఇప్పుడు కిలో 5 రూపాయలు కూడా పలకడం లేదు. ఓవైపు తోటలో అధిక దిగుబడి రాగా కోద్దామంటే కోత ఖర్చులు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. దీంతో పంటను ఏం చేయాలో తెలియక టొమాటో రైతు ఆందోళన చెందుతున్నాడు. మదనపల్లి టొమాటో మార్కెట్లో పరిస్థితిపై స్టోరీ. దేశంలోనే అతిపెద్ద టమోటా మార్కెట్లో ఒకటైన మదనపల్లి మార్కెట్లో ప్రస్తుతం టమోటా పేరుకుపోతోంది. ఆరుగాలం పండించిన పంటను మార్కెట్కు తెస్తున్న రైతు అక్కడి ధరల పతనాన్ని చూసి షాక్ అవుతున్నాడు. కిలో టమోటా కనీసం 5 రూపాయలు కూడా పలక్కపోవడంతో పంటను అమ్మలేక వెనక్కి తెచ్చుకోలేక రోడ్లపై పారబోస్తున్నాడు. మదనపల్లి డివిజన్లో 1400 హెక్టార్లలో రైతులు టమోటా సాగు చేస్తున్నారు. ఇక్కడి మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూర్, ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర మార్కెట్లకు టమోటా ఎగుమతవుతోంది. నిత్యం 300 నుంచి 1000 టన్నుల వరకు టమోటా ఎగుమతి చేస్తారు. అయితే బయట ప్రాంతాల్లో కూడా టమోటా సాగవుతూ ఉండడంతో మదనపల్లి మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. 2 వారాలుగా నాణ్యమైన టమోటా కిలో 10 రూపాయలు పలుకుతుండగా నాణ్యత లేని రెండో రకం టమోటా కిలోకు 5 రూపాయలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పంటని ఏం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడుతున్నారు రైతులు. ఉత్పత్తి ఎక్కువగా ఉండే దానివల్ల టమాటాలు అన్ని ఏరియాల్లో టమాటాలు వస్తున్నాయి కాబట్టి అక్కడే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మార్కెట్ తగ్గింది. ఇక్కడ ఈ మార్కెట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ టమాటాలు తగ్గినాయి. బయట చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో అన్ని ఊర్లలోనూ టమాటాలు వస్తున్నాయి కాబట్టి ఈ మార్కెట్లో ఇప్పుడు టమాటాలు తగ్గినాయి. ప్రస్తుతానికి ఫస్ట్ క్వాలిటీ వచ్చి 400 నుంచి 500 వెళ్తున్నాయి. సెకండ్ క్వాలిటీ వచ్చి 300, 350. లీస్ట్ క్వాలిటీ వచ్చి 100, 150 రూపాయల వరకు వెళ్తున్నాయి. పక్కన ఉండే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో సైతం టమోటా సాగు ఎక్కువ కావడంతో అక్కడి నుంచి ఆర్డర్లు రావడం తగ్గిపోయింది. మరోవైపు మార్కెట్కు టమోటా విక్రయానికి తీసుకొచ్చిన రైతులకు కనీసం ట్రాన్స్పోర్ట్, కూలీ ఖర్చులకు కాదు కదా, తిరుగు ప్రయాణం ఛార్జీలకు కూడా రావడం లేదు. టమోటా కొనుగోలుకు బయటి వ్యాపారులు రావడం లేదు. కష్టపడి పండించిన పంటను ఎవరూ కొనడానికి రాకపోవడంతో టమోటా రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఈ రేటుతో గిట్టుబాటు ఆడేది సార్. కనీసం గిట్టుబాటు కంటే 500 పైన పోతే అని గిట్టుబాటు. కూలీలు అంట, మందులు అంట, మెడిసిన్ ఉంటాయి. అట్లా ఈ రేటు 600 పైన పోతే గిట్టుబాటు అవుతుంది సార్. 600 పైన పోతే మనకి ఇబ్బంది లేకుండా కూలీలు పెట్టుబడులు వస్తాయి. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మార్కెట్కు తీసుకొస్తున్న టమోటాను చివరకు ఏం చేయాలో తెలియక అక్కడే పారబోసి ఉసూరుమంటూ రైతులు వెనుదిరుగుతున్నారు. కూలీ, రవాణా ఖర్చులు దండగేనంటూ చాలా మంది రైతులు పొలాల్లోనే పంటను వదిలేస్తున్న దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి.